హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే క్యాబేజీ పెసరపప్పు కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని కాస్త వాటర్ వేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని వేయించుకొని క్లీన్ చేసుకున్న పెసరపప్పునైతే అందులో వేసుకోవాలి. క్యాబేజీ తురుముకొని క్లీన్ చేసుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్నాక చిటికెడు పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక విజిల్ అయితే రానివ్వాలి. మాకైతే ఒక విజిల్కి ఉడికిపోతుంది, మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మా దగ్గర కరివేపాకు నిండుకుంది, మీ దగ్గర ఉంటే వేసుకోండి. బాగా ఫ్రై అయ్యాక అల్లం తెల్లుల్లి పేస్టు వేసుకోండి. ఎందుకంటే కార్తీక మాసం కదండి, ఆనియన్స్ అయితే మేము తినము, తింటే మీరు వేసుకోండి. కొంతమంది తెల్లుల్లి కూడా తినరండి, మేమైతే తింటాము. ఇప్పుడు అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయింది. ఇప్పుడు కట్ చేసుకుని ఉన్న టమాటాలు అయితే 2 వేసుకుంటున్నాను. 2 వేసుకొని ఇటు అటు కలుపుకొని కాస్త సాల్టు, చిటికెడు పసుపు వేసుకొని సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మూత తీసి చూసుకుందాం. చూడండి ఎంత బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కాస్త జీలకర్ర పొడి, ధనియాల పొడి, రుచికి తగినంత కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కుక్కర్లో ఉడికిన క్యాబేజీని అయితే వాటర్తో సహా ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఇటు అటు బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఉప్పు కారం అయితే చూసుకోవాలి. చాలకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. మాకైతే సరిపోయింది. ఆ వాటర్ అనేది కాస్త ఇంకినంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే కూర రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఇది తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. కొత్తిమీర ఉంటే మీరు వేసుకోండి, మాకైతే నిండుకుంది. థ్యాంక్ యూ.